సూపర్ సూపర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 40 మినిట్స్ అలా ఉంటుంది. మరి కామెడీ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్‌లో ఉన్న స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, సుబ్బు అనే అబ్బాయి తన గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ అవ్వడానికి, అలాగే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాకిపూర్ అనే ఊరు వెళ్తాడు. కానీ అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తూ ఊరు వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ జర్నీలో తన లైఫ్ ఎలా మారింది, చివరికి జాబ్ పర్మనెంట్ అయిందా లేదా, తను ప్రేమించిన అమ్మాయిని గెలిచాడా లేదా అనేవి ఈ సిరీస్లో మెయిన్ స్టోరీ. సిరీస్ స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లోని క్యారెక్టర్స్ని వాళ్ళకున్న సిచ్యువేషన్ని ఎంటర్టైనింగ్ వేలో ఇంట్రడ్యూస్ చేశారు. కామెడీ ఎక్కడా ఫోర్స్గా చేసినట్టు అనిపించదు. సిచ్యువేషనల్ కామెడీ వల్ల ఆల్మోస్ట్ ప్రతి సీన్ నవ్విస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్లో సుబ్బు తన చైల్డ్హుడ్లో ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అలాగే తన నాన్నకు దొరికిపోయే సీన్స్ చాలా హిలేరియస్గా ఉంటాయి. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు సూపర్ సుబ్బు కన్నా పాపం సుబ్బు అని టైటిల్ పెట్టుంటే ఇంకా బాగా సెట్ అయ్యేది అనిపించింది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి సిరీస్ యాక్చువల్ మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఎక్కువ లాగ్ లేకుండా సీన్ బై సీన్ స్మూత్ ఫ్లోలో స్టోరీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మాకీపూర్లో సుబ్బు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పడిన కష్టాలన్నీ ఎంటర్టైనింగ్ గా చూపించారు. ప్రతి ప్రాబ్లం కి కామెడీ టచ్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కడా బోరింగ్ అనిపించదు. థర్డ్ ఎపిసోడ్ లో వచ్చే స్టడీ మెటీరియల్ సీక్వెన్స్ మాత్రం హైలైట్ గా ఉంటుంది. ఆ ఇమాజినేషన్ సీన్స్ చూస్తే 3 మూవీలో ధనుష్ ఇమాజినేషన్ సీక్వెన్స్ గుర్తుకొస్తుంది. ఆ కంప్లీట్ ఎపిసోడ్ లో కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫోర్త్ ఎపిసోడ్ లో ఆడవాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సీక్వెన్స్ మాత్రం ఎమోషన్ అండ్ కామెడీ రెండు బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేశారు. సెన్సిటివ్ టాపిక్ ని ఎక్కువ వల్గర్ గా కాకుండా చాలా డీసెంట్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి సిరీస్ ఇంకా ఎంటర్టైనింగ్ మూడ్లోకి వెళ్తుంది. అవేర్నెస్ ఈవెంట్ అని ఒకటి ప్లాన్ చేస్తారు. ఆ ఈవెంట్ వల్ల కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అదే ఎపిసోడ్లో సుబ్బు వాళ్ళ నాన్న ఊరికి వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, కానీ ఫిఫ్త్ ఎపిసోడ్లో మాత్రం తన కామెడీ టైమింగ్ బాగా క్లిక్ అయింది. ఈ ఎపిసోడ్స్లో మాత్రం తన సీన్స్ అనేవి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సిక్స్త్ ఎపిసోడ్ అయితే కామెడీ కన్నా ఎమోషనల్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ చాలా న్యాచురల్గా వర్కౌట్ అయ్యాయి. కామెడీతో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా మెయింటైన్ చేయడం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ విషయానికి వస్తే సుబ్బు గురించి, అలాగే తన సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ ఐడెంటిటీ గురించి రివీల్ అయ్యే సీక్వెన్స్ మాత్రం ఎమోషనల్గా ఉంటుంది. నేను పర్సనల్గా ఆ సీన్ నుంచి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేశా, కానీ క్లైమాక్స్ కొంచెం సింపుల్గా ఫినిష్ చేసినట్టుగా అనిపించింది. అయినా ఒక డైలాగ్ వల్ల ఆ సీన్లో ఉన్న ఎమోషన్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయింది. ఇంకా ఈ సిరీస్ అయితే ప్రాపర్ క్లోజర్ అనేది ఇవ్వకుండా సీజన్ 2కి లీడ్ ఇస్తూ సిరీస్ని ఎండ్ చేశారు. ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సిరీస్లో అందరూ చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా మురళీ శర్మ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తన క్యారెక్టర్తో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఎమోషనల్ సీన్స్ అయినా కామెడీ టైమింగ్ అయినా చాలా న్యాచురల్గా ఉంటాయి. హీరో కూడా తన ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్తో బాగా ఇంప్రెస్ చేశాడు. గెటప్ సీన్ కామెడీ టైమింగ్ కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్లో యావరేజ్గా అనిపించినా ఫిఫ్త్ ఎపిసోడ్లో మాత్రం బాగా ఎంటర్టైన్ చేశాడు. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది, కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. కామెడీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ని యూజ్ చేయడం చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ టేకింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్ అయిన సెక్స్ ఎడ్యుకేషన్ని సీరియస్ లెక్చర్లా కాకుండా కామెడీతో ప్రజెంట్ చేయడం ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. ఎక్కువ లాగ్ లేకుండా పర్ఫెక్ట్ ఫ్లోలో సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే కామెడీ లవర్స్కి మాత్రం డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి టాపిక్స్ని క్లీన్ కామెడీతో ప్రజెంట్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు ఈ సిరీస్ని. అలాగే ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.